అత్యధికంగా ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ. సో కాబట్టి వీరికి ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుంటారు. చంద్రబాబు నాయుడు గారితో చాలామంది కేంద్ర పెద్దలు కూడా మాట్లాడారని ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. అక్కడ ఎలాంటి క్లారిటీ ఇచ్చారు, అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి మనం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు గారి దగ్గరికి కూడా వెళ్దాం. రామారావు, ఏంటి అసలుకి? సో ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది, మామూలుగా ఫ్లాట్గా చూసినా 50% పెరుగుతుంది అనేది. అయితే ఇంకా ఎక్కడో ఎన్నో సందేహాలు ఉన్నాయనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. కాబట్టి సో చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఒక క్లారిటీ ఇచ్చారనుకోవచ్చా? వారి దగ్గర నుంచి, వారి వైపు నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? దీని ప్రకారం చూసినప్పుడు ఎలా దీనిపైన ఒక నిర్ణయం ఉండొచ్చు? శ్రీహరి, కూటమి పక్షాలకు సంబంధించిన నేతల సమావేశం, ఎన్డీఏ నేతల సమావేశం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఉండవల్లిలో జరిగింది. ఈ సమావేశం సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించినప్పటికీ కూడా ఈ సమావేశంలో 2.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సుదీర్ఘంగా మాత్రం డీలిమిటేషన్ బిల్లుపైనే చర్చించారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరిగితే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడతామని చెప్పడంతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వీళ్ళంతా కూడా నిన్న భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా డీలిమిటేషన్పై వ్యక్తమవుతున్న సందేహాలు, ఒకవేళ 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ అన్యాయం జరుగుతుందని, ఇప్పటికే చిన్న రాష్ట్రం అయింది, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకి ఇంకా అన్యాయం జరుగుతుంది అని కూడా కొంతమంది నేతలు దీంట్లో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్న తరుణంలో ఇది పార్టీకి కూడా మనకి రాజకీయంగా నష్టం అవుతుంది అని కూడా వాళ్ళు భావించారు. దీంతో అసలు దీన్ని క్లారిటీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అప్పటికప్పుడు ఆ సమావేశం నుంచే ముఖ్యమంత్రి ఢిల్లీలో పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజుతో పాటు కేంద్ర న్యాయశాఖ మంత్రితో కూడా మాట్లాడారు. అదేవిధంగా మరికొంతమంది ఉన్నతాధికారులతో కూడా ఆయన మాట్లాడారు. ఈ మాట్లాడిన సందర్భంగా 50% తీసుకుంటాము అని చెప్పి కూడా వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పినట్టు తెలిసింది. అయితే అదేదో మీరు బహిరంగంగా అనౌన్స్ చేస్తే బాగుంటుంది కదా, మిగతా పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేయకుండా ఉంటాయి, ఈ న్యూసెన్స్ అంతా కూడా తగ్గిపోతుంది కదా అని కూడా సీఎం ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇంతకుముందు కృష్ణ గారు, అదేవిధంగా ఇనగంటి రవికుమార్ గారు చెప్పినట్టు మూడ్ ఆఫ్ ద హౌస్ ఏంటి, తర్వాత పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనే అంశంపై కూడా దీన్ని రహస్యంగా పెట్టామని చెబుతున్నప్పటికీ కూడా డీలిమిటేషన్ కమిషన్ దీనికి సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పడంతో ఈ టెక్నికల్ ప్రాబ్లంతో పాటు లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పినట్టు తెలిసింది. అందువలన చంద్రబాబు నాయుడు కూడా దీనిపై కూడా ముందుగా అయితే మాత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడదాం అనుకున్నారు, కానీ ఆ తర్వాత నోట్ ఇద్దాం అనుకున్నారు. కానీ ఇంత క్లారిటీ లేకుండా అంతా కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండటంతో దీనికి సంబంధించి గత రాత్రి కూడా ఏమీ మాట్లాడలేదు. అదేవిధంగా మీడియాకు కూడా కొంత సమాచారం అయితే లీక్ అయింది, 50% తీసుకుంటారు అని చెప్తున్నారు. ఈరోజు కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద లంచ్ మీటింగ్ జరిగింది. మంత్రులందరూ, అందుబాటులో ఉన్న మంత్రులందరితో కూడా ఇష్టాగోష్ఠి సమావేశం జరిగింది. ఇందులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్, అదేవిధంగా ఇంకా మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆయన పిలిపించి మాట్లాడారు. ఈ మాట్లాడుతున్న సందర్భం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా సంఘాల ప్రతినిధులు, అదేవిధంగా సమాజంలో వివిధ వర్గాలకు చెందిన మహిళలు వీళ్ళందరినీ కూడా పిలిపించి 3 గంటల నుంచి కూడా బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి దీన్ని పార్లమెంట్ ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా తిలకించాలని నిర్ణయించారు. మహిళా బిల్లుకు ఆమోదం పొందిన వెంటనే కూడా ఈ నేతలంతా కూడా మాట్లాడవాలి అని కూడా భావించారు. అయితే బిల్లులో మామూలుగా అధికారులు అయితే మాత్రం ఇటువంటి సంబరాలు లేకపోతే ఉత్సవాలు జరపడం మంచిది కాదు అని కూడా చంద్రబాబు నాయుడుకు సూచించారు. ఎందుకు అంటే డీలిమిటేషన్ బిల్లులో 2011 సెన్సెస్ ప్రకారం అని చెప్పి ఉంది అని, దీని మీద క్లారిటీ రాకుండా మనం ఏం చేసినా కూడా ఇది బాగోదు అని చెప్పి కూడా పైగా 3 బిల్లులు కలిపి పెట్టడంతో ఈ సందిగ్ధత కొనసాగుతుంది అని కూడా కొంతమంది ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది. బట్ మంత్రులు మాత్రం అది ఏం జరుగుతుంది అనేది తర్వాత, బట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఎన్డీఏ ప్రయత్నం చేసింది అనేది మాత్రం మనం జనంలోకి తీసుకువెళ్ళాలి. ఒకవేళ ఏదైనా అనివార్య పరిస్థితుల్లో కానీ వీగిపోతే ఇది బ్లేమ్ గేమ్ ఉంటుంది, మిగతా వాళ్ళ మీద నెట్టేయవచ్చు అనే భావన కూడా కొంతమంది మంత్రులు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అందువలన మహిళా రిజర్వేషన్ బిల్లుని
మేమే తీసుకొచ్చాం, మీరు 20 సంవత్సరాల క్రితం తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా దాని మీద ఎటువంటి పురోగతి లేదు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడంతో పాటు దేశంలో మొదటిసారిగా మహిళలకు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీ తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో రిజర్వేషన్తో పాటు స్థానిక సంస్థల్లో కూడా 33% రిజర్వేషన్ తీసుకురావటం, వీటన్నిటినీ కూడా చర్చించారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం, అదేవిధంగా వాళ్ళ ఎంపవర్మెంట్ కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ క్రెడిట్ ఏదో, ఆ అడ్వాంటేజ్ ఏదో, పొలిటికల్ అడ్వాంటేజ్ ఏదో మనమే తీసుకోవాలి అనే అభిప్రాయంలో మంత్రులందరూ కూడా సూచించినట్టు తెలిసింది. అందువల్లనే ఫైనల్గా ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకి మాత్రం ఎన్డీఏ కూటమికి సంబంధించిన మొత్తం నేతలంతా కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మహిళలు, ఇప్పటికే మహిళా ప్రతినిధులంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. లోక్సభలో ఈరోజు జరిగిన ప్రొసీడింగ్స్ అంతా కూడా అక్కడ గ్యాలరీలో కూర్చొని వాళ్ళంతా కూడా చూశారు. రాజ్యసభలో కూడా రేపు వీటిని ప్రొసీడింగ్స్ని చూడబోతున్నారు. రేపు ఓటింగ్ సమయంలో కూడా ఈ మహిళా ప్రతినిధులంతా కూడా దాదాపుగా 27 మంది, హోమ్ మినిస్టర్ అనిత, వెల్ఫేర్ మినిస్టర్ సవిత, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి, వీళ్ళంతా కూడా వెళ్ళారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతోపాటు కార్పొరేషన్ చైర్పర్సన్స్ వీళ్ళంతా కూడా వెళ్ళారు. అందువల్ల ఈ క్రెడిట్, అడ్వాంటేజ్ ఏదైనా కూడా ఎన్డీఏకే దక్కాలి అని కూడా కూటమి నేతలు భావిస్తున్నారు. బట్ డీలిమిటేషన్ దగ్గరే వీళ్ళ గొంతులో వెలక్కాయబడుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగటం, ఇప్పటికే ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య ఉన్న గ్యాప్ మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది అనే భావనలో వీళ్ళు ఉండటంతో దీనిపై క్లారిటీ తీసుకున్న తర్వాత మాత్రమే స్పందిస్తే బాగుంటుంది అని కూడా వీళ్ళు భావించినట్టుగా కూడా మనకి సమాచారం ఏమైనా కాస్త అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ పైన చూసినప్పుడు ఇంతకుముందు మన కృష్ణ మాట్లాడినప్పుడు కావచ్చు, రవికుమార్ గారు మాట్లాడినప్పుడు కూడా 38 అయ్యే అవకాశం ఉంది అని ఇది ఒక వస్తున్నటువంటి నెంబర్. సో దీనిపైన ఏమైనా నంబర్ పైన ఏమన్నా అక్కడ ఏమైనా ఒక చర్చ జరిగిందా? దానిపైన ఏమనుకున్నారు? అయితే నంబర్ పైన అయితే మాత్రం ఇప్పుడు 50% అయితే కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి శ్రీహరి. 25కి 50% అయితే ఇంకో 13 స్థానాలు పెరిగితే 38 స్థానాలు అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 88 పెరిగితే ప్లస్ 175 ప్లస్ 88 263 స్థానాలు అవుతాయి. అంటే ఈ 263 స్థానాలు అయినప్పటికీ కూడా కొత్తగా అవకాశాలు ఉన్నప్పుడు కూడా రొటేషన్ బేసిస్లో మహిళలకి 3 టర్మ్స్లో ఈ 268 స్థానాల్లో కూడా 1/3 అంటే 88 పెరిగిన స్థానాలన్నీ కూడా మహిళలకు రిజర్వేషన్లు అవుతూ వస్తూ ఉంటాయి. అంటే 3 టర్మ్స్లో అంటే 15 సంవత్సరాల్లో రొటేషన్ బేసిస్లో రాష్ట్రంలో ఉండే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మహిళలు ప్రాతినిధ్యం కల్పించినట్టు అవుతుంది అనేది కూడా బిల్లులో ఇంతకు ముందు ఎనగంటి రవికుమార్ గారు కానీ లేకపోతే ఢిల్లీ మన కొలి కృష్ణ గారు కానీ వీళ్ళంతా చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అదే దీనికి ఇటువంటి కన్ఫ్యూజన్సే ఉన్నాయి. రొటేషన్ అంటే ఏంటి, లేకపోతే న్యూమరికల్గా వెళ్తారా, లేకపోతే నియోజకవర్గాల్లో పాపులేషన్ ప్రకారం వెళ్తారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది అనేది కూడా ఎన్డీఏ నేతల సమావేశంలో ఈరోజు ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో భావించారు. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్, అదేవిధంగా మాధవ్, పల్లా శ్రీనివాసరావు వీళ్ళ మీటింగ్లో కూడా దీనికి సంబంధించిన డిస్కషన్ జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సమాన నిష్పత్తిలో సీట్లు పెరుగుతాయి. దేశంలో ఏ ప్రాంతానికి కూడా దక్షిణాదికి కానీ దీనికి ఎవరికి అన్యాయం జరగదు అని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడిన సందర్భంగా కూడా చేసిన వ్యాఖ్యలు కూటమి నేతలకి కొంతవరకు కూడా ఉపశమనం కలిగించాయని చెప్పవచ్చు. 50% పెరిగి సమాన నిష్పత్తిలో పెరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో 263 శాసనసభ స్థానాలు, 38 లోక్సభ స్థానాలు కూడా అవుతాయి అని కూడా కూటమి నేతల సమావేశంలో కూడా భావించారు శ్రీహరి. రైట్ థ్యాంక్ యూ రామారావు. సో మీరు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి నెంబర్ కంటే